హలో ఆల్, ఈ వీడియోలో మనము అంట అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, అలాగే ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. సో ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లోకి వెళ్ళి అంటై అని చెప్పి మీరు టైప్ చేస్తే అక్కడ మనకి ఆటోమేటిక్గా చూపిస్తుందండి అంటై నాడెక్స్ ల్యాబ్స్ అని చెప్పి. సో ఇలా మీరు సెర్చ్ చేయగానే అంటై నాడెక్స్ ల్యాబ్స్ అని ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అంటై నాడెక్స్ ల్యాబ్స్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అని ఉంది కదా. సో దీని మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి ఉంచుకున్నాను కాబట్టి మీకు ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది, ఇన్స్టాల్డ్ అని కనిపిస్తుంది, కానీ మీకు ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. సో ఇన్స్టాల్ బటన్ మీద మీరు క్లిక్ చేయగానే యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుందండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనము ఓపెన్ మీద మనం క్లిక్ చేయగానే సో మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో మనము ఎప్పుడైతే కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తామో మనకి లాగిన్ టు యువర్ అకౌంట్ అని అడుగుతుంది. అయితే ఇక్కడ మనము ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి లేం కాబట్టి డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ అని కనిపిస్తుంది మీకు కింద. సో సైన్ అప్ బటన్ మీద మనం క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. సో మీ ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, అలాగే మీరు ఏం పాస్వర్డ్ అయితే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఆ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయండి. సో ఇక్కడ నేను నా ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది నేను ఇచ్చేసాను. ఇప్పుడు నేను సైన్ అప్ బటన్ మీద నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే వెరిఫై యువర్ ఈమెయిల్, మన ఈమెయిల్ అనేది వెరిఫై చేయమని అడుగుతుంది అనమాట. అంటే మనం ఏ మెయిల్ ఐడి అయితే ఇక్కడ మనము టైప్ చేసామో ఆ మెయిల్ ఐడికి మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నా మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వచ్చింది. సో ఈ ఓటీపీ అనేది మనం అక్కడ పేస్ట్ చేయాలి. సో వెరిఫై చేద్దాం. సో అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా మనకి క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని మీ ప్రొఫైల్కి ఒక అవతార్ని అలాగే ఒక యూజర్ నేమ్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మనం మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఇప్పుడు నేను మేల్ కాబట్టి మేల్ అవతార్ని సెలెక్ట్ చేసుకున్నాను, లేదా మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ అవతార్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ కింద క్రియేట్ యువర్ యూనిక్ యూజర్ నేమ్ అని అడుగుతుంది. సో నా యూనిక్ యూజర్ నేమ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ యూజర్ నేమ్ అవైలబుల్గా లేకపోతే యూజర్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది అనమాట. సో యూజర్ నేమ్ అవైలబుల్గా ఉంది కాబట్టి డాష్ బోర్డ్ మీద మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత అవతార్లోనే మీ అవతార్ ఏదైతే ఇక్కడ 2 అవతార్స్ ఉన్నాయి, ఈ అవతార్స్ కాకుండా మీరు కావాలంటే కూడా మీ అవతార్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎనీవే నేను ఈ అవతార్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే వెల్కమ్ జిక్సియోనైట్. సో ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ నాట్ నౌ, హెల్త్ కనెక్ట్ అప్డేట్ రిక్వైర్డ్. సో ఇక్కడ నాట్ నౌ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది. సో మనం ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది అనమాట. సో హెల్త్ కనెక్ట్, ఈ హెల్త్ కనెక్ట్ అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. సో అక్కడ ఎట్లాగైతే మనకి ఇక్కడ ఇది చూపిస్తుందో అట్లా మనము ఎగ్జాక్ట్గా ఒక్కొక్క స్టెప్ అనేది ఫాలో అవుతూ కనెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఈ హెల్త్ కనెక్ట్కి మనకి సింక్ అవుతుంది యాప్ అనేది. లేదా గూగుల్ ఫిట్ అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. సో గూగుల్ ఫిట్ అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా హెల్త్ కనెక్ట్ అయినా ఇన్స్టాల్ చేసుకుని రెండింటిని సింక్ చేయడం ద్వారా మనకు ఆటోమేటిక్గా యాప్ అనేది సింక్ అవుతుంది. సో దాని ద్వారా మనకి ఇక్కడ మీ తర్వాత మనం ఇక్కడ బ్యాక్ వస్తే ఇక్కడ మీరు చూడండి పైన ఆటో సింక్ అని ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి కింద మాన్యువల్ అని ఉంది. సో స్టార్ట్ వాక్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి మనకి క్యాలరీస్ అనేవి మనం ఎంతసేపు అయితే నడుస్తామో దాన్ని బట్టి అక్కడ బర్న్ అవటం అనేది క్యాలరీస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను. నేను స్టార్ట్ వాక్ మీద క్లిక్ చేశాను. సో వైల్ యూజింగ్ ద యాప్ మనం పర్మిషన్ ఇచ్చేసేయాలి. సో స్టార్ట్ రికార్డ్ మీద మనం క్లిక్ చేసేసేసి మనం వాక్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఒక 48 స్టెప్స్ అనేది నేను నడవడం జరిగింది. సో దానికి కానీ ఇక్కడ 2 కిలో క్యాలరీస్ అనేది బర్న్ అవ్వడం జరిగిందండి. సో ఎంత టైం పట్టింది ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట, ఎన్ని కిలోమీటర్స్ ఇదంతా కూడా. సో ఇప్పుడు నేను పాస్ మీద క్లిక్ చేయగానే నా రికార్డ్ అనేది పాస్ అయిపోయింది. సో 48 స్టెప్స్ నేను నడిచాను, 2 కిలో క్యాలరీస్ బర్న్ అయినాయి, 2 క్యాలరీస్. సో మీరు ఫినిష్ చేయాలనుకుంటే ఫినిష్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే రెజ్యూమ్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో షేర్ పోస్ట్ అది మీరు షేర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కంటిన్యూ మీద క్లిక్ చేయొచ్చు. సో ఎనీవే నేనైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ చూస్తే హోమ్ పక్కన ఇంకొక ఆప్షన్ ఉందండి. ఇదేంటంటే మనం కమ్యూనిటీతో కన్వర్జేషన్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఉంది. తర్వాత కమ్యూనిటీ ఆప్షన్ అనేది ఉంది. అలాగే
ఇక్కడ డిస్కవర్ అండి. సో ఏంటంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళు షేర్ చేసే పోస్టులు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాగ మనకి ఆల్మోస్ట్ ఒక వాట్సాప్లో ఏమైతే చేయగలమో ఆ ఆప్షన్స్తో పాటుగా మన క్యాలరీస్ బర్న్ చేసుకుంటూ ఇన్ రిటర్న్ ఫ్యూచర్లో మనకు రివార్డ్స్ అనేది జనరేట్ చేసుకునే విధంగా ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే మీరు పైన రైట్ సైడ్లో చూస్తే ఇది బెల్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. సో బెల్ సింబల్ దగ్గర నోటిఫికేషన్స్, అలాగే దాని పక్కన అప్కమింగ్ ఎలిజిబుల్ టై స్కోర్ అండి. సో ఇది మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఇదేంటి అనేది మనకు తెలుస్తుంది. అలాగే దాని పక్కన మనకి క్యాలరీస్ అవైలబుల్ బ్యాలెన్స్ అనమాట. సో ఇది కూడా అప్కమింగ్ ఎలిజిబుల్ టై స్కోర్. మనం ఎంతైతే వాక్ చేస్తూ ఉంటామో దాన్ని బేస్ చేసుకుని అక్కడ మనకి ఆటోమేటిక్గా క్యాలరీస్ టు క్రిప్టో చెప్పాను కదా, కన్వర్ట్ అయిపోయి మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇటువంటి ఆపర్చునిటీ అనేది దయచేసి ఎవరు కూడా వేస్ట్ చేసుకోకండి, యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా క్లియర్గా ఇది ఎలా చేసుకోవాలో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.